మిగతా విషయాలలో ఏకాభిప్రాయం ఉన్నా లేకపోయినా, భిన్నాభిప్రాయాలు ఉన్నా, నీళ్ల విషయంలో మనందరికీ ఏకాభిప్రాయం ఉన్నది. తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడాలి. దానికి సంబంధించి తెలంగాణ ప్రజల యొక్క నీటి హక్కులను కాపాడాలంటే ఒకటి సాంకేతికంగా, రెండు రాజకీయపరమైన విధానం, మూడు న్యాయపరమైన విధానం. సమయం సందర్భాన్ని బట్టి వ్యూహాత్మకంగా వివరించి తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడాలనేది ఈ సమావేశంలో ఉన్న అందరి ఆలోచన, ముఖ్య ఉద్దేశం. కానీ గత ప్రభుత్వం దాదాపుగా 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు కేసీఆర్ గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, అంతకంటే ముందు 5 సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి పారుదల మంత్రిగా శాఖలు నిర్వహించారు. అంటే 9.5 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు గారు, చంద్రశేఖర్ రావు గారే ఈ శాఖలు నిర్వహించడం జరిగింది. చాలా మంది ఆ పార్టీలో ప్రభుత్వంలో అనుభవజ్ఞులు ఉన్న ఈ శాఖ మాత్రం వారి దగ్గరనే ఉంది. వారు తెలంగాణ ప్రజల హక్కులను కాపాడతారు. తెలంగాణ ప్రజల యొక్క నీళ్లను వాళ్ళు మన ప్రాంతంలో ఉండే భూములకు తరలిస్తారనేదే వాళ్ళని నమ్మిన వాళ్ళందరి యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వమ్ము చేస్తూ నిర్లక్ష్యమో లేకపోతే అహంకారమో తెలియదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు ఒక గుదిబండగా, మరణ శాసనంగా తయారైనవి. ఈ ప్రాంతానికి ప్రధానంగా 2 నదులు, ఒకటి కృష్ణా నది, 2 గోదావరి నది. ఒక 2 నిమిషాలు కృష్ణా నది గురించి మనము చర్చించుకోవాల్సి వస్తే, కృష్ణా నది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు నికర జలాలు. నీళ్లను 3 రకాలుగా మనం చర్చించుకుంటాం: నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు. నికర జలాలు అంటే గ్యారెంటీగా నీళ్లు వస్తాయనేది. మిగులు జలాలు అంటే అప్పుడప్పుడు కొంచెం అధికంగా సీజన్లో వానలు ఎక్కువ పడితే మిగులు జలాలు. వరద జలాలు అంటే అనుకోకుండా తుఫాన్లు వచ్చో లేకపోతే ఏదైనా కారణాల చేత విపరీతమైన నీళ్ళు వచ్చినప్పుడు వచ్చేటి వరద జలాలు. నీళ్ళని 3 రకాలుగా విభజించినప్పుడు నికర జలాల మీద స్పష్టమైన కేటాయింపులు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 500, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 811 టీఎంసీల కేటాయింపులు జరిగితే, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 3 రాష్ట్రాలు కాస్త 4 అయినాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 4వ రాష్ట్రంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. మరి ఆనాడు విభజన సందర్భంగా ఈ నీళ్ల కేటాయింపులు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వివాదాలు వస్తాయనే ఆనాడు ముందస్తు ఆలోచనతోని మన్మోహన్ సింగ్ గారు అందరి సూచనలు తీసుకొని నదీ పరివాహక నిర్వహణ కమిటీలను, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, ఈ 2 రాష్ట్రాల యొక్క నీటి కేటాయింపుల నుంచి నీళ్ల వినియోగం వరకు వివాదాల పరిష్కారం కోసము ఒక రివర్ మేనేజ్మెంట్ బోర్డును అపాయింట్ చేసింది. ఏ రాష్ట్రానికైనా సమస్య ఉంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి వెళ్ళి విన్నవించుకుంటే వాళ్ళ ఎదురుగున్న రాష్ట్రాన్ని వివరణ అడిగి ఆ అనుమానాలను నివృత్తి చేయడము, లేకపోతే దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడానికి ప్రాజెక్టుల నిర్వహణతో పాటు కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలంటే కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తీసుకోవాలని ఆ రోజు ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా కృష్ణా నదిలో ఉండే ప్రాజెక్టుల ప్రాతిపదికన నీటి విషయాలు చర్చకు వచ్చినప్పుడు 2015లో హరీష్ రావు గారు, ఆనాటి ప్రభుత్వం అందరూ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన మరి 811 టీఎంసీలను ఏ విధంగా మనం వాడుకోవాలి ఏంది అని చర్చ వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఈ ప్రభుత్వానికి ఆ రోజు విద్యాసాగర్ రావు గారు కూడా సభ్యులు, వారు సాగునీటి ప్రాజెక్టులకు సలహాదారులుగా ఉండే. వీళ్ళందరూ వెళ్ళి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో ఒక సంతకం పెట్టుకున్నారు. ఇది 18-19 జూన్ 2015 నాడు. ఏమని? 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి
కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చింది. ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతరం పెట్టినాం. కృష్ణానది పరివాహక ప్రాంతం 88%, 68% తెలంగాణ ప్రాంతంలో ఉంది, 32% ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నది. కాబట్టి పరివాహక ప్రాంతం ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతానికే ఎంత పరివాహక ప్రాంతం ఉంటే నీటి కేటాయింపులు అన్ని జరగాలి. 68% తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతం ఉన్నది కాబట్టి దాదాపుగా 555 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి. మిగిలిన వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక చర్చ తీసుకొచ్చి దాని ప్రకారం దీన్ని ఫైనల్ చేయాలని రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా మనం ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినాం. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు 2015లో సంతకం పెట్టిందే కాకుండా 2020లో కూడా మళ్ళీ ఇన్ని వివాదాలు జరిగినా మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేశారు మీటింగ్కి వెళ్ళి. ఏమని మాకు 299 టీఎంసీలు చాలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోమని. దాదాపుగా 9.5 సంవత్సరాలలో మనకి కేటాయించిన 299 టీఎంసీలు కూడా ఏ రోజు తెలంగాణ వాడుకోలేదు. హైయెస్ట్ తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే. అది కూడా ఎప్పుడో ఒకసారి వాడుకున్నారు. ఈ 9.5 సంవత్సరాలలో ప్రధానమైన ప్రాజెక్టులు కృష్ణానది మీద నిర్మించిన కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో కానీ, నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కావచ్చు, సీతారామసాగర్ కావచ్చు, ఇట్లా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం వరకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు అనుమతులు తీసుకురావాలి. నిర్మాణాలను పూర్తి చేయలేదు. దీనివల్ల మనం ఏవైతే కేటాయింపులు జరిగిన 299 టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేకుండా తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది. నిజంగానే ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన ప్రాజెక్టులు పూర్తి అయినప్పుడు ఆ 299 వాడుకోవడమే కాదు, మనకు 555లో మన హక్కు ఏ విధంగా ఉందో కొట్లాడి మనం అది సాధించుకోవడానికి అవకాశం ఉండే. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల లేకపోతే కల్వకుర్తికి నీటి కేటాయింపులు వచ్చినప్పుడల్లా వాళ్ళు అభ్యంతరాలు పెట్టేవాళ్ళు. మాకు కృష్ణా డెల్టా ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరించబడ్డది, మా ప్రాంతానికి మొత్తం మా స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు వాడుకున్నాకనే మిగులుతూనే తెలంగాణ తీసుకోవాలని ఒక వాదన తీసుకొచ్చి ఏ రోజు కూడా మన కేటాయింపుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు తీసుకోవడానికి అభ్యంతరం పెడితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే మన సమస్యకు పరిష్కారం దొరికి ఉండేది. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు ఆ దిశగా పనులు పూర్తి చేయలేదు. 9.5 సంవత్సరాలైనా ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు అవే వారసత్వం మనకు వచ్చింది.